చదువుకుందాం అండి. వాక్యం చదువుకుందామా? లూకాసు సువార్త 22వ అధ్యాయము 32వ వచనంలో ఆ కింది మాట నేను చదువుతున్నాను. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఈ మహా ఉచిత కృపను బట్టి ఇదిగో తండ్రి, ఈ సమయం ఇలా మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. అనేక విషయాల మించమై ప్రభువా, నీ సన్నిధానంలో ప్రార్థన చేయడానికి కూడా కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, మీరు ఇచ్చిన లేఖనాన్ని విరవండి, దాని చాటున మీరు దాచి ఉంచిన శ్రేష్టమైన సంగతులు నీ బిడలకు, నాకు, మాకు, అలాగే నీ చిత్తంలో ఉన్న బిడలకు అవసరమైన శ్రేష్టమైన సంగతులు ఈ వాక్యమును విరిచి దేవా మీరు అందించి నీ నామాన్ని గొప్ప చేసుకోమని బతిమలాడుతున్నాను. అయా, ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నా. అది దుష్టుడు, వాడి దురాత్మ, చీకటి, అంధకార శక్తులు ఏమున్నా యేసు నామమున నీ మహా పునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నాను. అగాధ పాతాళానికి విసిరి కొడుతున్నాను. ప్రభు నీ గొప్ప కార్యాలు జరిగించండి. అలాగనే నీ పక్షం వహించి నేను బలహీనుడను ప్రభువా, నీ రక్తంతో నన్ను బాగుగా కడగను, పవిత్రపరచండి. పరిశుద్ధాత్మతో నింపి ఆనాడు ఇర్మియా నోట నీ మాటలుంచినట్టుగా నా నోట నీ మాటలుంచి నీవే సూటిగా, తేటగా, స్పష్టంగా ప్రతి బిడ్డతో మాట్లాడి నీ ఆత్మకార్యములు జరిగించమని బతిమలాడుతూ మా చుట్టూ నీవే అగ్ని ప్రాకారమై ఉండి నీ చేతినుడు మనం దాచిపెట్టండి. నీ రక్తపు కంచెన వేయండి. నువ్వు అనుకున్న కార్యము జరిగించి నీ చిత్తం నెరవేర్చమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతానంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని నీ కృపాస్తాలకు నన్ను మమ్మలను అప్పజెప్పుకుంటూ నీ లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మాయంపరుచుకున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మంచిది. చదువుకున్న లేఖన భాగంలో ఒక విశేషమైన చాలా విలువైన సంగతి ఒకటి ఉంది. సర్వసాధారణంగా మనం కరెక్ట్గానే ఉన్నామనుకున్న పరిస్థితులు కనబడుతూ ఉంటాయి మన జీవితాల్లో. అయితే ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఎవరితో అంటున్నాడు ఏందని చెప్పని కొంచెం 2 అడుగులు వెనక్కి చూసుకుంటే అక్కడ కనపడే మాట ఏంటంటే పేతురు, సీమోను పేతురు. ఎవరయ్యా ఈయనంటే వలలు బాగు చేసుకుంటా సముద్రం ఒడ్డునున్న వ్యక్తి. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు వలలు బాగు చేసుకుంటున్న వ్యక్తిని నన్ను వెంబడించు అన్నాడు. మారు మాట్లాడకుండా ఇక ఆయన వెనకాల పడే నడవటం మొదలుపెట్టాడు. అలా దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చూశాడు. ఆయన చేస్తున్న, ఆయన మాట వల్ల జరుగుతున్న స్వస్థతలు కానీ, విడుదల కానీ, చనిపోయిన వ్యక్తి కూడా లేచి కూర్చోవటం కానీ, అవన్నీ అనుభవాలు చూశాడు. అయితే ఒక గడి వచ్చింది. ఏంటి ఆ గడి అంటే, ఇక యేసు ప్రభు వారు ఈ భూమి మీద బ్రతికిన కాలంలో ఆయన ఇంకా కొన్నాళ్ళలో చనిపోబోతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో, అంటే ఈ భూమి మీద బ్రతికిన కాలంలో అదే చివరి పస్కా పండుగ. ఆ పస్కా పండుగ రోజు ఇక కొన్నాళ్ళు ఆగితే ఇక ఆయన తీసుకువెళ్ళి మనుషులకు అప్పజెప్పబడతాడు, సిలువేయబడతాడు, తర్వాత మరణించి తిరిగి లేవటం అనే సెక్షన్ ఉంది. ఈ సంగతులన్నీ ఉటంకించి చెప్తూ యేసుప్రభు వారు అంటాడు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెనని చెప్పి అక్కడ గాని అన్నాడు. అంటే ఇదే చాలా ట్విస్ట్ అయిన మాట. ఉండదు అక్కడ 2 అక్షరాలే కానీ, కానీ, గనుక, మరియు, అయినను, ఈ మాటలు ఎక్కడైతే తగులుతాయో అక్కడ దానికాడ చాలా సవిస్తారమైన సందర్భము, ఉపదేశము, మనకు కావాల్సిన విషయం కూడా ఉంది. ఆ గాని అని పక్కన అంటాడు ప్రభు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. మనం ఉండే పరిస్థితిని గమనించుకుంటూ ఉంటే కుటుంబ వ్యవస్థ కావచ్చు, బిడ్డల జీవితాలు కావచ్చు, లేదు ఆర్థికంగా ఇబ్బందులు కావచ్చు, భార్యాభర్తల మధ్య సమస్య కావచ్చు, లేదంటే గర్భఫలము విషయంలో కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, చదువు రీత్యా కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, ఇంకా ఎక్సెట్రా ఏ విషయంలో అయినా సరే ముందుకు వెళుతున్నప్పుడు ఎన్నో రకాల సమస్యలు మన జీవితాలు కనబడుతూనే ఉంటాయి. అసలు మన వల్ల కాదు అనుకునేటువంటి సమస్యల్లో కూడా ఇక చివరికి ఇంకెందుకులే
ఇక అయిపోయిందిలే అనుకునే పరిస్థితులు కూడా కనపడవచ్చు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతోనే ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, సాతాను నిన్ను జల్లించడానికి కోరుకున్నాడు, అయితే నేను నీ కోసం ముందుగానే తండ్రి అయిన దేవుని వేడుకున్నానని. మనం అనుకుంటాం మనకున్న పరిస్థితులను బట్టి మా కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారని. ఇవాళ పగటి వేళ నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు సన్నిధిలో. ఒక వ్యక్తి రక్షణ కోసం బలహీనపడ్డప్పుడు ఆ పలానా ఒక వ్యక్తే ప్రార్థన చేస్తాడా, అసలు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు ఉండరా అంటే మనకు తెలియకుండా కోకొల్లలుగా మనకు తెలిసిన వాళ్ళే మనకు తెలియకుండా ప్రార్థన చేస్తూనే ఉంటారు, ప్రార్థన చేయకుండా ఉండరు. కాకపోతే మనకేమనిపిస్తుంది అంటే ఎవరు లేరు మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు అనుకుంటాం. కానీ ప్రభువే ఆ వ్యక్తులను రేపి వాళ్ళ చేత ప్రార్థన చేపిస్తాడు. బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే కఠినమైన సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండడు, అసలు నాతో మాట్లాడడం. ఆయనతో ఒకప్పుడు బాగానే నడిచాను, కానీ ఇప్పుడైతే ఏమోలే జీవితంలో ఎదురయ్యే కొన్ని తెలిసి చేసే పొరపాట్లు కావచ్చు, తెలియక జరిగే పొరపాట్లు కావచ్చు, ఇతరుల వల్ల జరిగే పొరపాట్లు కావచ్చు, ఆ ఇతరుల వల్ల ప్రేరేపించిన దాన్ని బట్టి మనం చేసే పొరపాట్లు కావచ్చు. ఇక ఏదైనా కానీ వీటిని బట్టి నా దేవుడు నన్ను కోపగించుకుంటున్నాడు, అందుకని నాకు శ్రమలు, వేదనలు, ఇరుకు, ఇబ్బంది, పలు రకాల సమస్యలని మనం గొప్పగా కూర్చొని అంతే దిగాలుగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ అది మన పొరపాటు అలా ఆలోచించడం కూడా. ఎందుకు మన పొరపాటు అంటే క్రీస్తు న్యాయపీఠానికి అంటే యేసయ్య యొక్క సింహాసనానికి నీతి న్యాయాలనే రెండు మూలాధారాలు. ఆ నీతి న్యాయాలు కూడా నీ పొరపాటు వల్ల నీ ద్వారా జరిగే, నీకు తెలిసి బాగా బుద్ధి కలిగి లేఖన పరిజ్ఞానం మొత్తం దాని సారం మొత్తం తెలిసి నువ్వు పొరపాటు చేస్తే ఒక కేటగిరీలో ఉంటుంది ఆయనతో పనిష్మెంటు. అదే అపవాది నిన్ను ప్రేరేపించి జయించాడా, లేదు ఇతరులను ప్రేరేపించి మన ద్వారా ఏదైనా పొరపాటు పనులు చేయించాడా, దాన్ని బట్టి కూడా అవతల ఎవరినైతే అపవాది వాడు ప్రేరేపించాడో దానికి మూలమైన వాడు అపవాది కాబట్టి వాడి మీదకి వెళ్ళిపోద్ది ఆ శిక్ష, వాడి మీదకి వెళ్ళిపోద్ది. మనం ఇది గమనించలేము. అయ్యో నేను పొరపాటు చేశాను అని చెప్పని ఆ భయంకరమైన మానసికమైన ఒత్తిడిలోకి వెళ్ళిపోతాం. ఆ ఒత్తిడిలోకి వెళ్ళిపోయిన దాన్ని బట్టి ఇక కురింగిపోయి ఇక ఏమీ చేయలేక ఇక ప్రార్థన కూడా మానేసి, వాక్యం చదవటం కూడా మానేసి ఇక పక్కన కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, అపవాది ఒకవేళ మన జీవితాల్లో కూడా ఖచ్చితంగా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు దేవుడు పెడతాడు. ఒక్కో సమయంలో అపవాదికి కూడా అవకాశం ఇస్తాడు. అపవాదికి కూడా అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఆ జల్లెల్లో పడతాం. జల్లెల్లో పడ్డప్పుడు ఇక ఊపిరి సలపని సమస్యలు లాంటివి ఉన్నప్పుడు ఇక మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏం దేవుడు ఏమో మా జీవితాలు ఇలా అయినాయి అట్టా అని చెప్పి రకరకాలుగా అనుకుంటాం. అయితే అక్కడ కూడా విశ్వాసం కలిగి ఆయన వైపు చూస్తా ప్రార్థన చేస్తున్నప్పుడు ఈమె లేదు ఇతను నేను అనుకున్నట్టుగా ఈ జల్లెల్లో పడి రాలిపోయే తౌలు గింజ కాదు, నేను పరీక్ష పెట్టినా అలాగే అపవాదికి అవకాశం ఇచ్చినా యోబు అంత కాకపోయినా నా కృపను ఆధారం చేసుకొని నిలబడ్డారు కాబట్టి శ్రేష్టమైన గింజే, భయపడాల్సిన పని లేదని అప్పుడు ప్రభువు నెగ్గు తెలుసుకుంటాడు మన విషయాల్లో. అసలు ఈ పరీక్షలు అనేవి ఎలా ఉంటాయి, శోధనలే ఎలా ఉంటాయంటే దేవుడు అనుమతించే శోధనలు ఉన్నాయి. దాన్ని ఆధారం చేసుకొని అపవాది మనల్ని పరీక్షలోకి తీసుకెళ్తాడు, శోధించడానికి కూడా తీసుకెళ్తాడు. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్న పిల్లలు, కాలేజీకి వెళ్తున్న పిల్లలు సంవత్సరం అంతా చదివిన తర్వాత ఎగ్జామ్స్ అనేది ఖచ్చితంగా పెడతాడు. మన జీవితాల్లో కూడా ఆధ్యాత్మిక పరిపక్వతకు ఒక టైం ఉంటుంది. ఆ టైంలో ఈ స్టేజ్కి రాగానే ఇలాంటి పరీక్షలు, ఈ స్టేజ్కి రాగానే ఇలాంటి పరీక్షలని దేవుడు ఖచ్చితంగా అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడంటే అక్కడ ఆత్మ సంబంధమైన అనుభవం నేర్చుకోవాలి. అలాగని అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకొని కన్నీరు విడవాలి. అలాగని అలాంటి పరిస్థితుల్లో రానున్న దినాల్లో నీ ఎదుటికి వస్తారు కొంతమంది.
వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ సాక్ష్యం అందిస్తే టక్మని అమ్మని అప్పటిదాకా ఎంతోమందిని ఎదిరించుంటారు. ఎంతోమంది చేసులేడు ఏం లేదు అది ఇది అని చెప్పని గద్దించుంటారు. కానీ నీ ఎదుటికి ఆ పరిస్థితిలో ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు నువ్వు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నావో ఆ సమస్యలో నువ్వు ఇక్కడ ఒక పాఠం నేర్చుకున్నప్పుడు నీ ఎదుటికి ఒక వ్యక్తి వస్తాడు. స్త్రీ కానీ పురుషులు కానీ వస్తారు. వచ్చినప్పుడు అయ్యా మా సమస్య ఇది, అమ్మ మా సమస్య ఇది అని చెప్పినప్పుడు నీ సాక్ష్యాన్ని, అనుభవ సాక్ష్యాన్ని నువ్వు అక్కడ ఎప్పుడైతే చెబుతావో వెంటనే అంతకుముందు ఎవరెవరు చెప్పినా కానీ వ్యతిరేకించిన వ్యక్తే, అసలు చెవిని పెట్టకుండా ఎటబడితే అటు తిరిగిన వ్యక్తులే. కానీ చివరికి నువ్వు ఆ మాట అందిస్తే ఎమ్మడే ఇటు తిరుగుతారు, వెంటనే తిరుగుతారు అన్నమాట. నాకు తెలిసి నా ఆత్మీయ కుమారుడు నాకంటే వయసులో పెద్దోడు. ఆ అన్న ఒక వ్యక్తి ద్వారా నాకు పరిచయం అయ్యాడు. ఒక వ్యక్తి ద్వారా వింటున్నారా? ఒక వ్యక్తి ద్వారా అన్న పరిచయం అయ్యాడు. పరిచయం అయితే ఇతను కూడా నీ అమ్మడు తీసుకుపోము సరే అని చెప్పాను. అన్న తీసుకొని వెళ్ళమన్నప్పుడు ఆ అన్నని పరిచయం చేసుకొని చిన్నగా బజార్లో కలిసినప్పుడల్లా టీ తాగుతా అలా చిన్నగా అలవాటయ్యాడు. తన సాక్ష్యం చెబుతా ఉన్నాడు. పాష గారు మా మేనత్తలో ఇట్ట క్రూరంగా ఉంటారు, ఇటు సంగతి పాష గారు అట్ట అంటే నా సాక్ష్యం కూడా చెప్పా. మా మేనత్తలు కూడా మంచోళ్ళేనయ్యా, చాలా మంచోళ్ళు వాళ్ళు, ఏంది వాళ్ళంత మంచోళ్ళు భూమి మీద ఎవరు లేరయ్యా, ఇది పరిస్థితి ఇట్లా వచ్చామంటే ఇదేంది పాష గారు నీ జీవితం నా జీవితం ఒకలాగానే ఉందండి. ఒకరోజు వచ్చాడు, ఉన్న సమస్యలను బట్టి చనిపోదా అని చెప్పని వచ్చి బజార్లో టీ స్టాల్ కాడ మెట్ల మీద కూర్చొని ఉండు. వాస్తవానికి నేను టీ తాగి ఆ స్టాల్ కాడ నుంచి నేను ఇటు తిరిగిపోవాలి. అసలు అక్కడికి రాకముందు జేబులో 10 రూపాయలు ఉన్నాయి. తెల్లారితే టీ తాగుదా, ఎవరన్నా వచ్చి వాళ్ళకి ఇప్పించి మెలకుండా చూద్దాం, లేదంటే ఆ స్టాల్లో ఒప్పుకుంటే తర్వాత ఇస్తాలే అబ్బాయి అని చెప్పి అన్నా. ఆ 10 రూపాయలు ఉంటే ఇప్పుడు లేచి నువ్వు బజారు పోయి టీ తాగా, ప్రభువా నాకు ఆడుంది 10 రూపాయలే, ఇంక లేవు నా దగ్గర డబ్బులు, ఇంక రేపు పొద్దునకి టీ కొండవయ్యా అంటే నేను వెళ్ళమంటున్నాను కదా వెళ్ళు అని. వెళ్ళా. ఏం చేయాలి ప్రభువా అన్న. బజార్లో పోయి టీ తాగిపోయాను. టీ తాగిన తర్వాత ఎట్ట తిరిగి రావాల్సిన వాడిని అటెందుకు ఇటు బాగానే ఉంది కదా రాత్రి 10:30కని ఇటు తిరిగి హ్యాండిల్ ఇటు తిప్పంగా నా మెట్ల మీద లైట్ పడితే ఆ ఎదురుగుని ఉండవు. ఏందన్న ఇట్రా అన్న, టీ తాగాను. తాగుతావా? తాగను. తిన్నవా అన్న? తిన్నా. ఇట్రా నిజం చెప్పాను. ఇంకా ముఖం అంతా ఒక రకంగా వచ్చింది. రాగానే ఏం సమస్య? చచ్చిపోదామని వచ్చా పాష గారు. చచ్చిపోతే నీ సమస్యలు పరిష్కారం అవుతాయా? నీ భార్య చూసావా కట్టుకున్నోడు ఇట సాకలేక చచ్చాడని చెప్పి అంటారు. రేపొద్దున ఆ అమ్మాయిని నన్ను వదిలిపెడతారా? నాన్న గందరగోళం చేస్తారు. ఈ పిల్ల వల్లే చచ్చాడు వాడు అంటారు, నువ్వేమో మమ్మల్ని అనాథం చేసిపోయింది అంటావు. ఇట్ట అంటారు. అబ్బాయి చనిపోతే ఏమైనా సమస్య పరిష్కారం అయితే చెప్పు. నువ్వు చచ్చిపోయే సమస్యకు చనిపోతే సమస్య పరిష్కారం అవుతుందంటే నేను ముందు చచ్చిపోయాడిని. ఇవాళ బాప్తిజం పొంది రేపు పొద్దున చచ్చిపోదని బాప్తిజం పొందా నేను. నా పరిస్థితి ఇది చెప్పా కదా నీకు, ఇది అర్థం చేసుకో. ఏందన్నా అంటే పాస్టర్ గారు చనిపోతే పరిష్కారం లేదయ్యా, నీకు గతంలో కూడా చెప్పాను, ఈరోజు బాప్తిజం పొంది తెల్లారి అమ్మడిని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలని నేను బాప్తిజం పొందా. నాకున్న చుట్టూ ఉన్న డిప్రెషన్, భయంకరమైన పరిస్థితులను బట్టి. ఒకప్పుడు టాటా ఏసీ డ్రైవర్ని, రోజుకి 5 ప్యాకెట్లు సిగరెట్లు తాగుతాను నేను. భయంకరమైన టెన్షన్లో ఉంటాను, మెంటల్ టెన్షను. ఏంది ఆ మెంటల్ టెన్షన్లో రక్షణ పొందిన కొత్తలో ఏమొచ్చింది, ఎందుకంటే ఆ స్టీరింగ్ మీద అంతే గుద్దాయి. పాస్టర్ గారు వీళ్ళు అంతా అదిరిపోయారు, ఏం దానియాలని. అప్పటికీ ఆ కోపం తగ్గల. కానీ కాలక్రమంలో ప్రభు కృపను బట్టి అంత భయంకరమైన కోపంలో ఉండేవాడిని. ఇక అట్లా ప్రభు కృపను బట్టి రక్షణ ఇప్పుడు ఈ రకంగా ఉన్నాను. ఒకప్పుడు నన్ను చూసిన వాళ్ళు, ఇప్పుడు చూసిన వాళ్ళు, అసలు విప్లవాత్మకమైన మార్పు అది. ఆ రొంపిచెర్ల సంఘంలో వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అక్కడ ఉన్న శారమ్మక్క వాళ్ళంతా, దానియాలు ఒకప్పుడు చూసిన దానియాలు కాదు, నువ్వు చాలా మారిపోయేవాడిని. అప్పుడున్న ఆ కటుత్వం కానీ
ఏంది భయంకరమైన కోపంలో ఉండేవాడిని. కానీ ప్రభు కృపను బట్టి రక్షించుకున్నాడు, దేవుడు పట్టుకొచ్చుకున్నాడు. ఈ సాక్ష్యం అంతా చెప్పాను. చెప్పిన తర్వాత ఇక అప్పుడు ఆ అన్న ఏం చేస్తావు ఇప్పుడు అన్న, ఇంటికి వెళ్తా పాష్ గారు అన్న. ఇంటికి వెళ్తావా ఇంకెక్కడికన్నా వెళ్తావా అన్న. బండి ఎక్కువ నేను దేశపోయి వెళ్ళిపోయాడు. లేదు పాష్ గారు నేనేం చేసుకొని ఇంటికి వెళ్తా. అంత డిప్రెషన్లో వచ్చిన వాడికి నా అనుభవం అక్కడ అవసరమైంది. మన అనుభవాలు దేవుడు పెట్టే పరీక్షలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఇవి ఆన్సర్ అవుతాయి. నేను ఒక అక్క దగ్గరకు పోయి, సండే స్కూల్ అక్క దగ్గరికి, ఈ ఆత్మీయ కుమారుడు వాళ్ళ చిన్నమ్మ, ఆమె పరిస్థితి కూడా అదే. నన్ను ఎవరు సాకేవాడు అంటే దగ్గర ఎవరు లేరు, 2 ఆడపిల్లలు ఎక్కడో పోయి దూరాన చదువుకుంటా ఉన్నారు, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు. ఈమె ఇక్కడుండి ఆ బేల్దారి మేస్తుల కింద బొచ్చులు అందిస్తూ ఉంటుంది. వచ్చిన రూపాయితో జాగ్రత్త చేసుకొని పిల్లల కోసం దాచిపెడతా ఉంది. ఆదివారం పూట సండే స్కూల్కి వెళ్తుంది. గురువారం పూట నేను వెళ్ళి వాక్యం అందించి ప్రేయర్ చేసి వస్తాను. ఒకరోజు నా ఈ ఆత్మీయ కుమారుడు చెప్పాడు, మా పాష్ గారు బాగా చెప్తాడు, వాక్యం బాగా చెప్తాడని. అసలు ఆ పాష్ గారిని బట్టరా అని ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఆమె మనసులో. అంత ఎడ్డదిడ్డంగా మాట్లాడే మనిషి ఆమె. చివరికి నేను పోయి పోగానే మొదటి ప్రసంగం ఉంది, ఇంకా అంతే. ఇంకా ఆ తర్వాత పాష్ గారు మీరు డైలీ రావాలందా. అట్లనే గురువారం వెళుతూ ఉన్నాను. ప్రభు మహా ఉచిత కృపను పడి తర్వాత ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇలాగా ఇవాళ బాప్తిజం పొంది తెల్లారి చచ్చిపోదాం అనుకున్నారు కదా మీరు, మీ సాక్ష్యం వల్ల నేను బతికాను అంది. దేవునికి మహిమ కలుగును. అసలు ఆదరించేవాళ్ళు లేరు, పట్టుమని పలకరించేవాళ్ళు లేరు. ఏందమ్మా చిన్నవాని వచ్చి ముఖం ముందుగా వచ్చి అడిగేవాళ్ళు లేరు. నా పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి. పాష గారు మీరు కనుక రాకపోతే ఈ పాటికల్లా నేను చచ్చిపోదానే ఆలోచనతోనే ఉన్నాను. ఎప్పుడైతే మీ సాక్ష్యం విన్నానో, వాక్యం విన్నానో, ఆ మరణాపేక్ష అనేది వదిలేశాను. ఇప్పుడు ఆధ్యాత్మికంగా పరిపక్వతలోకి వచ్చాను. నేను చాలా విషయాలు నేర్చుకున్నాను పాష గారు మీ ద్వారా వచ్చే ప్రసంగాన్ని బట్టి అని సాక్ష్యం ఇచ్చాను. ఇవెందుకు చెప్తున్నానంటే, మన జీవితాలు ఎదురయ్యే ప్రతి పరిస్థితి అవి దేవుడు పెట్టే పరీక్షలు అన్నమాట. ఒక స్టేజీ పరిపక్వతలోకి వస్తావు, వెంటనే ఒక పరీక్ష పెడతాడు. ఎందుకు? వెనక్కి లేకపోయి మసిగుడ్డ వేసి ఇసిరి ఆ మూలను వేసినట్టు వేయటానికి కాదు, ఇంకొక మెట్టు ఎక్కించటానికి, ఇంకొక మెట్టు పైకి ఎక్కించడానికే తప్ప మనకు మాత్రం అవి కీడు కలగటానికి కాదు, నష్టం కలగటానికి కాదు. ఒకవేళ కీడులాగా అనిపిస్తున్నా, నష్టం అలా అనిపిస్తున్నా కానీ ఖచ్చితంగా అది రానున్న దినాల్లో గొప్ప ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కూడా. 2 కోణాల్లో ఆశీర్వాదం ఉంటుంది. మన నష్టంలో కూడా 2 కోణాల్లో ఉన్న ఆశీర్వాదం ఉంటుంది. ఆ ఆశీర్వాదాన్ని మనం పసిగట్టలేక ఉన్న పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉంటాం. జీవిత భాగస్వామి సమస్య, రానున్న దినాల్లో ఎవరో వచ్చారు నీ దగ్గరికి. కడుపును పుట్టిన బిడ్డల వల్ల సమస్య, కోడల వల్ల సమస్య, అల్లుడు వల్ల సమస్య, వారి సంబంధిక బంధువుల వల్ల సమస్య, అటు తల్లి ఇటు తండ్రి వల్ల సమస్య. ఏ సమస్యలో నువ్వు నడుస్తున్నా, అది అప్పులో కావచ్చు, తిండి లేమిడి విషయం కావచ్చు, ఖచ్చితంగా నీకు రానున్న దినాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని చూపిస్తుంది తప్ప నష్టమైతే జరగదు. కానీ మనం నడుస్తున్నప్పుడు కొంచెం ఇరుకు అనిపిస్తుంది. ఆ ఇరుకులో కూడా ఆయన కృప మీద ఆధారపడి ఆయన వైపు కనుక చూస్తే శ్రేష్టమైన ఆశీర్వాదం రానున్న దినాల్లో నువ్వే చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, సాతాను జల్లెడ అనేది ప్రభువే అనుమతిస్తూ ఉన్నాడు. దేనికయ్యా మన మీద కక్ష అంటే కక్ష పగ కాదు, కానీ మన మేలు గోరే. అసలు నేను కరెక్ట్గా ఉన్నాను అనుకుంటున్నావు, నువ్వు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నావు, ఎంతవరకు నిర్ధారణ కలిగి ఉన్నావు నీ భక్తి సాధనలో. నీ మీద నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఆయన కృప మీద ఆధారపడి క్రీస్తును బండ మీద నిలబడే ఏ విషయంలో అయినా ఒక నిర్ధారణకు వచ్చే స్థితి, లేకపోతే నీ మీద నిలబడి నేను ఇది చేయగలను, నా వల్ల అవుతుంది,
బాప్తీస అనుభవంలోకి వచ్చిన తర్వాత మన మీద మనం ఓవర్ కాన్ఫిడెన్స్ చేసుకోవడానికి ఉండదు. అలా చేసుకుంటే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎంత బుద్ధిహీనమైనదో మనకు దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. మరి ఏం చేయాలి పాష్ గారు అంటే, మనం చేయాల్సింది ఒకటే, బాప్తీస అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద ఆధారపడటమే. ఇప్పుడు పిలిచినవాడు నమ్మదగినవాడు, మధ్యలో వదిలేస్తాడా? వదిలేసేవాడు కాదు. ఇప్పుడు యేసయ్యను నమ్మిన వాళ్ళు అనేకులు ఉన్నారు, కానీ యేసయ్య నిన్ను నమ్మాడా? అది కావాలి మనకు సబ్జెక్టు. ఆయన చేత నిర్దోష అని పిలువబడిన వాడు ధన్యుడని ఉంది. ఆయనే మన పాపాలు అతిక్రమాల నుంచి విడిపించబడ్డ ధన్యుడయ్యనుంది. అలాగా ఆయన చేత పాప క్షమాపణ పొందినవాడు ధన్యుడని, ఆయన చేత మెప్పు పొందినవాడు ధన్యుడని, ఆయనే నీతిమత్వము ఆపాదించబడినవాడు ధన్యుడని. అంటే ఇది ఒక స్త్రీకే కాదు, క్షమించండి, ఇది ఒక పురుషుడికే కాదు, స్త్రీకి కూడా ఆపాదించబడింది. దేవుని చేత నీతిమంతులు అని చెప్పని ఒక బిరుదు పొందాలి. భక్తి సాధనలో అలాంటి ఉన్నత మెట్టుకు ఎక్కాలంటే ఖచ్చితంగా కొన్ని ఇరుకులు ఇబ్బందులు లేకుండా వెళ్ళాలి. ఆ కాలంలో ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. పండు వృద్ధాప్యం వచ్చింది, బిడ్డల కోసం ఎంతో పెనుగులాడుతున్నారు. కానీ దైవభక్తి సాధనలో దేవుడు అప్పచెప్పిన పనిలో ఎక్కడ కూడా ఎనికేలా దేవుడు కోరుకున్నట్లుగా నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళ గురించి లేఖనం ఏం సాక్ష్యం ఇస్తుందంటే, లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో వారి గురించి దేవదేవుడే ఇస్తున్న సాక్ష్యము. పండు వృద్ధాప్యం, వాళ్ళకి బిడ్డలు లేరు, చాలా కఠినమైన సమస్య. ఒక స్త్రీకి పరిపూర్ణమైనటువంటి స్త్రీతత్వం రావాలంటే ఖచ్చితంగా మొదటిగా పెండ్లి, తర్వాత గర్భఫలం, ఈ రెండైతేనే ఆమె పరిపూర్ణంగా తల్లి అంటే పరిపూర్ణ స్త్రీగా మారిపోతుంది. పెండ్లై ఉన్నా కానీ సగమేనమాట. బిడ్డలు లేని పరిస్థితి అయితే అది మనోవేదన. 1 సంవత్సరం గడిచిన తర్వాత ఏందమ్మా అంటారు. తర్వాత ఆడపిల్లను కదిలిస్తే బాధపడుద్దని మగపిల్లగాడిని కదిలిస్తూ ఉంటారు, ఎవరో బాబాయ్ మామ అన్నవాడు సతురుగా. ఇక పెళ్లి కానీ ఆడపిల్ల ఉంటే ఇక ఆ పిల్లను ఎవరైనా కదిలిస్తే నేను అంటాను తెలివి తక్కువ అంటాను నేను. ఇప్పుడు ఎన్నో వ్యాధులు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్కటి బజార్లో చెప్పుకోలేం, ప్రతి ఒక్కరికి పంచుకోలేం. బిడ్డల విషయంలో కావచ్చు, ఏదైనా విషయం సమస్య ఉంటుంది, ఆర్థిక సమస్య కావచ్చు. రాగానే ఇంకా ఎన్నాళ్ళే ఉండేది ఇంట్లో, ఇంకా నువ్వు పెళ్లి చేసుకోని బావా అంటాడు ఒక ఆయన, మంచి తెలియగలవాడు. ఆ పిల్ల హృదయం ఎంత గాయమవుతుందో, భయంకరమైన గాయమవుతుంది. అందరూ సూటిపోటికి మాట్లాడుతున్నారని ఇదే కోణంలో గర్భఫలం లేకపోయినా మాట్లాడుతుంటే అలాగని భార్యాభర్తలు హృదయాలు గాయమవుతూ ఉంటాయి. ఈ వేదన అనుభవిస్తూ కూడా పండు వృద్ధాప్యం దాకా భక్తి సాధన చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి అప్పచెప్పిన యాజక ధర్మం చేస్తూనే ఉన్నారు. అంటే పరిచర్య కానీ ఎక్సెట్రా ఏదైనా కానీ దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో. అయితే వాళ్ళు చేస్తూ ఉండి ఓ సమయం వచ్చింది, దేవుడు అంటున్నాడు వాళ్ళ గురించి. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో వీళ్ళిద్దరూ ఎవరు వాళ్ళంటే, జకర్యాను ఒక యాజకుడు ఉండెను, అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీళ్ళిద్దరట ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞ చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఆమేన్, హల్లెలూయా. ఈ నీతిమత్వం అనేది దేవుని చేత ఆపాదించబడటానికి కూడా కొన్ని పరిస్థితుల్లో అపవాదికి అప్పచెప్పి మనల్ని జల్లిస్తాడు. యోబు గారి గురించి 1వ అధ్యాయంలో 1వ వచనంలో మంచి మాట చెప్పాడు. కానీ యోబు గారిలో 3 అవలక్షణాలు ఉన్నాయి, అయిద్దో లేదో, అమ్మో ఏందో అని చెప్పి అనుమానం. ఆ తర్వాత నేను జ్ఞానిని కదా అనుకున్నాడు. ఆ తర్వాత తన సొంత ప్రయత్నం అనేది ఉంది. ఈ 3 కోణాలు ఎరగొడటానికి ఆయనకు అన్ని సమస్యలు రావాల్సి వచ్చింది. ఆ 3 కోణాలు ఎరగొడటానికి దేవుడు చేసినటువంటి ఒక రకమైన మేలది ఏంటంటే, ఆ 3 అవలక్షణాలను బట్టి నిత్యత్వాన్ని కోల్పోయాడు. ఆ 3 అవలక్షణాలు కలిగి ఉండబట్టి వాళ్ళ చరిత్రకు ఎక్కాడు, అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. విశ్వాసం కలిగి భక్తి సాధన చేయటం ఎలానో ఆయన చరిత్రను చదివితే అర్థమైపోద్ది. ఆ 3 లక్షణాలు కొట్టేయటానికి 3 రకాల సమస్యలు ఆయనకి. ఒకటి ఆస్తులు పోయినాయి, రెండవది కడుపును పుట్టిన బిడ్డలు,
మూడవది దేహం మీదకి అనారోగ్య సమస్య. దేవుడే కావాలని తెచ్చాడు, తర్వాత అంతటితో పోయిన ఇలా కొసమెరుపులు ఉన్నాయి. స్నేహితులు వచ్చి సూటిపోటి మాటలు, నువ్వేదో పొరపాటు చేయకపోతే ఏందిరా యోబా, ఏంది అసలు కాపురా నీ కథలు అన్నట్టుగా మాట్లాడి ఉండొచ్చు. కానీ విశ్వాసం వదిలిపెట్టలేదు, దేవునికి వ్యతిరేక మాట మాట్లాడలేదు. ఓ గడి వచ్చింది, 2 రెట్లు ఆశీర్వాదం పొందాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఎలిజబెత్ వీళ్ళు కూడా వృద్ధాప్యమందు భయంకరమైన వేదన అనుభవించుంటారు. మరి వృద్ధాప్యం అంటే పెళ్ళైందంటే ఆ రోజుల్లో పెళ్లి కాలం 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి పండు వృద్ధాప్యం అంటే ఇక అది 100కు పైన ఉందో ఎక్కడున్నారో వాళ్ళు తెలియదు. వృద్ధాప్యం మంది అన్నాడు. ఇప్పుడు ఆ లెక్కను చూసుకుంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు అనుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ ఆయుష్ అయితే రాయలేదు, కానీ 100 సంవత్సరాల దాకా ఆ వేదన అనుమతించాడు. అయినా సరే ఓర్పు బట్టి దేవుని సన్నిధిలో కూర్చుంటే యోహాన్ అనే బాప్తిజం ఇచ్చి యేసు ప్రభు వారికే బాప్తిజం ఇచ్చేటువంటి వ్యక్తిని వాళ్ళ కడుపు నుంచి దేవుడు అందించాడు. దేవునికి మహిమ కలుగును. అసలు అంత గొప్ప ఆశీర్వాదం వస్తుందని వాళ్ళు కలలో కూడా ఊహించాల. మా బతుకులకి ఇంచేలే. మనం కూడా మన చుట్టూ ఉన్న సమస్యలు, కఠినమైన పరిస్థితులను బట్టి ఎన్నో రకాల వేదనలు పడుతుంటాం. కానీ నిరీక్షణ కలిగి ఓర్పుతో, పట్టుదలతో, కృప మీద ఆధారపడి ఆయన వైపు చూస్తూ కనుక నువ్వు యేసుప్రభు పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా రిజల్ట్స్ చూస్తావు. కఠినమైనది అనుకున్నది కూడా సాల్వ్ అయిపోద్ది. ప్రభు అంటున్నాడు, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నీ మనసు కొంచెం అటు మళ్ళినట్టు కనపడుతుంది నాకు. అంటే ఎటు ఆ విగ్రహారాధన లేదంటే లోక సంబంధంగా అంటే కాదు, నాలోనే ఉన్నావు, అయితే కొంచెం కదులుతున్నట్టున్నావు. ఆ కదులుతున్న ఆ పరిస్థితి కూడా సరిచేయబడి పేతురు ఆడిగిపోయాడు, యేసు ప్రభు వారు చనిపోయాడు, అంతా అయిపోయింది అనుకుంటే ఇంకెందుకు అబ్బాయి మన నాయకుడు లేళ్లే అనే మాటకు ముందు పేతురుకున్న అనుభవం ఏంది? యేసు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఇన్ని రోజులని ఈ భూమి మీద ఉండి వాళ్ళకు కావాల్సిన ప్రతి విషయం తర్కించి మరి చెప్పాడు ఆయన కనీసము 40 దినముల వరకు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో చూపిస్తాడు. అక్కడ 40 రోజుల వరకు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ప్రమాణం అంటే రుజువులు, ఇలా వెళితే ఇలా ఉంటుందని అన్ని విధాల తర్ఫీదిచ్చి ఆయన పునరుద్ధానుడై తిరిగి తండ్రి కుడిపార్శ్వ ముందు కూర్చుంటే ఈయనేం చేశాడంటే ఇక అయిపోయిందిలే, నాయకుడు చెప్పాడు అంతా అయిపోయింది, అది అయ్యేది లేదు సచ్చేది లేదని వాళ్ళెట్ట భుజానేసి నేను పోతున్నావా నువ్వు పోచేట నీ వెనకాల మేము కూడా వచ్చాం, మరి ఇక నువ్వే మాలో పెద్దోడి నువ్వే ఆ రకంగా పోతావంటే ఇక మేమేం చేస్తాం, కాబట్టి మేము కూడా వచ్చాంలే పద అని చెప్పని పోయారు. మొత్తం కలిసి కట్టకట్టుకొని ఆ దరికి పోయి మళ్ళీ ఏడకు పోయారు, వలకాడికి పోయారు. ఎప్పుడైతే ఆ వల పట్టుకున్నవాడిని పిలిచాడు ఆ వలకాడికే పోయాడు. ఆడికే పోయి మళ్ళీ వలేచ్చండు, ఎంత ఎత్తనా రాట్లా, ఎంత ఎత్తనా చేపలు బయటికి రాట్లా. కష్టపడుతున్న చేపలు పట్టేవాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది, రాత్రి వేళ చేపలు పడతారు, రాత్రి వేళ పోయి చేపలు పడతారు. ఎందుకంటే అవన్నీ పైకి వస్తే బాగా ఆట ఆడుతూ ఉంటాయి, వాళ్ళకి అమ్మడిని దొరుకుతాయి. ఎంత ఎత్తనా కానీ ఆ వలకి రాట్లా. మరి తెలిసిన విద్యగా ఒకప్పుడు నడి సముద్రంలో పోయి రాచులు నిద్రగాసి ఆకలి తప్పులతో ప్రమాద పరిస్థితులు ఎదుర్కొంటా భయంకరమైన స్థితి చూసిన వాళ్ళే కదా. మరి అంత నైపుణ్యత కలిగిన పని ఉంది, మళ్ళీ పోయి వలేస్తుంటే రాట్లా, ఏమి రాట్ల చేతికి, అంత ఉత్త వల వస్తుంది చేతికి. చూస్తూ ఉన్నాడు ప్రభు, చూస్తూ ఉన్నాడు. చిట్ట చివరికి వీళ్ళకి తప్పించుకునే మార్గమే తెలియదు కాబట్టి ఆయన గురించి ఏం రాయబడింది హెబ్రీ పత్రికలో, శోధింపబడుతున్న వారికి ఆ సమస్య ఆ శోధన నుంచి పరిష్కారం చూపించి తప్పించువాడని ఆయనకి పేరుంది. మనమేం చేస్తామంటే మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. మనం ఏం చేయాలంటే ప్రభు ఈ సమస్య నుంచి ఒడ్డునే అని చెప్పని అడగాలి. ఇక్కడేం కనపడుతుంది, వీళ్ళు ఎటుకుడి
ఇక తప్పించుకునే మార్గం వీళ్ళకి తెలియట్లేదు, మార్గం అర్థం కావట్లేదు. కాబట్టి కన్న ప్రేమ కదా, తన సొంత రక్తాన్ని ఇచ్చి మరి వెల చెల్లించి మరి కొనుక్కున్న కన్న ప్రేమ కాబట్టి పరిగెత్తుకుంటూ ఆయనే వచ్చాడు. ఆయన వచ్చి ఒడ్డు నిలబడి ముందుగానే కొన్ని రొట్టెలను సిద్ధపరిచాడు, కొన్ని చేపలను కాల్చాడు, పెట్టాడు. నిలబడి అవి కాల్చానే ఉన్నాయి. ఆ నిలబడి అంటాడు, తినడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని. మొదటిగా ఆయన ఎవరో గ్రహింపు లేక ఏమి లేవు అని. మన జీవితాల్లో కూడా అలానే ఉంటుంది. ఓ సందర్భాల్లో దేవుడు లేదా తన దాసుని ఇంకొకరిని దేవుని పోలికగా దేవుని యొక్క ఆ నడిపింపును బట్టి వస్తాము, మనం దాన్ని పసిగట్టలేక దేవుడు ఎదురు కనపడుతున్న ఆయనే మాట్లాడుతున్న ఆ సందర్భాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం, మన చుట్టూ ఉన్న స్థితిని బట్టి ఏముందులు ఈ అట్నే ఉంటాయి అది ఇదని. దేవుడు మనకు పరిష్కారం సంబంధించిన మార్గం చూపిస్తానే ఉంటాడు, వచ్చి చెప్తానే ఉంటాడు. ఆయన వచ్చి చెప్పినా కానీ దాన్ని మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ శిష్యులు కనుక అడిగినట్టుగా తినడానికి ఏమైనా ఉన్నాయా అంటే స్వరాన్ని పసిగట్టలేకపోయారు. అసలు ఆ తినడానికి ఏమైనా ఉన్నాయా అని అడిగేటువంటి అనుభవాన్ని మర్చిపోయారు, అది విస్మరించారు. ఆయన మాత్రం ఆడే ఉన్నాడు. అయినా సరే వాళ్ళని వదిలిపెట్టిపోవాలా. మనం అనుకుంటాం మనల్ని వదిలిపెట్టిపోయాడు అని దేవుడు అనుకుంటాం, కానీ పొరపాటును కూడా వదిలిపెట్టిపోయాడు. ఎందుకంటే ఆయన సొంత రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. నిన్ను అంత తేలిగా అయ్యో నేను ఘోర పాపం చేశాను నీ బోర్ని ఏడ్చినా ఊరుకో పిచ్చి మోకమా, ఏం పాపం లేదు, ఏం లేదు. నీ పాపాలని నా వెనకాల పడేశా, ఈ వెనకాల పడేశా. నీ పాపాలు ఏమీ లేవు. అయ్యో నేను పాపిని ప్రభు అంటే మోకం. మన పిల్లలు కనుక మాట పెళ్ళి మన ఒకటి అరవద్దని చెప్పాగా ఎందుకు అరుస్తున్నావు, ఏడవద్దని చెప్పాగా ఎందుకు ఏడుస్తున్నావు మనం కొడతాం, ముఖం మీద కొడతాం. అట్నే వేసే కూడా మనల్ని గదుగుతాడనమాట. అసలు నీ పాపాలే ఏమీ లేవు, మొత్తం తీసి నా ఈ పెనకేసుకున్నాను అంటుంటే ఇంకా నేను పాపిని అంటే రుజువు చూపిస్తాడు. ఇక అప్పుడు రుజువు ఏందయ్యా అంటే యెషయా గ్రంథం 43 అధ్యాయంలో అట్టుకుంటా మాట ఉంది. యెషయా గ్రంథం 43 అధ్యాయంలో ఓ మాట ఉంది. ఏమంటే నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములు జ్ఞాపకం చేసుకొనను. నాకు జ్ఞాపకము చేము, మనము కూడి వాదింతుము. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము. ఇట్లా చెబుతా ఆయన అంటాడు, అసలు పూర్తిగా నీ పాపాలన్నీ కొట్టివేశాను. అయితే మరొక మాట అంటున్నాడు, ఇంకో మాట ఏం చెబుతున్నాడంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్ళను నన్ను ఘనపరుచును. నా నిమిత్తం నేను నిర్మించిన నా జనులు నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు చెబుతున్న మాట, ఇంకా నేను పాపినంటే ఊరుకోమ్మా, ఇంకా ఆపు. నేను పాపిని నువ్వు ఏడుస్తున్నావు, నన్ను కూడా ఏడిపిస్తున్నావు అంటాడు దేవుడు. ఒకప్పుడు బుద్ధిహీనంగానో ఏదన్నా కానీ ఇవన్నీ కొట్టివేశాడు. ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నీ మనస్సు తిరిగి నా వైపు కనుక నువ్వు మల్లుకున్నట్లయితే, మల్లుకొనగానే అంతటితో అయిపోలేదు. మరి ఏం చేయాలి ప్రభు అంటే, నువ్వు నీ సహోదరులు ఉన్నారు వాళ్ళని స్థిరపరచాలంటే దేవుని యొక్క పనికి నువ్వు స్థిరపడాలి. నువ్వు కరెక్ట్గా మల్లుకొని ఆయన వైపు నిలబడితే నీ జీవితంలో, మన జీవితాలు ఎదురవుతున్న ప్రతి పరిస్థితులను బట్టి
రక్షణ లేనివారు కావచ్చు, రక్షణ పొందిన వారు కావచ్చు, అలాంటి వాళ్ళు మన ముందుకు వస్తారు, వాళ్ళని స్థిరపరుస్తాము. ప్రభు కృపచేత వారిని దేవునితో అంటుకట్టి దేవుని రాజ్యం వైపు నడిపిస్తాము. మన ద్వారా కూడా ప్రభు గొప్ప కార్యము జరిగించుకుంటాడు. ఏంది ప్రభు అంటున్న మాట ఏంటంటే, నీ మనసు తిరిగి తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అంటే గొప్ప పరిచర్య అది. పేతురు భక్తుడికి దేవుడు నిర్ణయించినటువంటి పరిచర్య గొప్పది. అపోస్తులత్వం అంటే సామాన్యమైన విషయం కాదు. అంత గొప్ప సేవా పరిచర్య అంటే ఇక అసలు మామూలు విషయం కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి. ఈ మాటలు వింటున్న మీరు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో నా పరిస్థితి ఇది కదా, ఇలా ఉన్నాను అలా ఉన్నాను, మా పరిస్థితి ఇట్లా అది అనుకోను కావటం కాదు, కానీ ఖచ్చితంగా ప్రభు కృప తోడై ఉంది. ఖచ్చితంగా ప్రభు కృప తోడై ఉంది. ప్రభు కృప తోడు లేకపోతే నిన్ను అసలు వదిలేయాలన్న సెక్షన్ ఆయన మనసులో ఉంటే, చరిత్రను గమనించుకోవాలి మనం. అసలు వదిలేస్తాడు దేవుడు నన్ను అంటే వదిలేయటం అసాధ్యం. ఎందుకంటే ఇర్మియాతో అంటాడు, నా ప్రజలు అన్నావు. ఇర్మియా బాగానే ఉంది, వాళ్ళు మాట ఇంట్లేదు. సరైన ప్రార్థన చేస్తుంటే ఒకరోజు వచ్చింది, అసలు ప్రార్థన చేయమాకండు. మళ్ళీ కొన్ని రోజులు, నెలలో, సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ దేవుడు వచ్చి అంటాడు, వారి పూర్ణ హృదయంతో నా వైపు మళ్ళుకోమను, నేను వారిని క్షమిస్తాను, నా సొత్తయ్య నా బిడ్డలయ్యే వాళ్ళు వచ్చి పోయి చెప్పుపో అన్నాడు. అట్లానే చెప్పించాడు. ప్రభు కృపను బట్టి వాళ్ళందరూ మళ్ళిన వాళ్ళని ఆయన సొత్తైన ప్రజలుగా మార్చుకున్నాడు. ఈరోజు మనం ఒకవేళ దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతించిన దాన్ని బట్టి, మనం తెచ్చుకున్న పరిస్థితులను బట్టి కానీ అలజడికి గురై తల్లకిందులు అవుతున్న పరిస్థితులు కనపడుతున్నా దిగులు పడాల్సిన పని లేదు. ప్రభు నీకు తోడై ఉన్నాడు. మోషేకి ఎలా అయితే తోడై ఉన్నాడో అలాగా నీకు, నీ కుటుంబానికి, నీ కలిగిన యావత్తుకు తోడై ఉన్నాడు. చేజారిపోయింది, అంతా అయిపోయింది అనుకున్న పరిస్థితులను సైతం మొత్తాన్ని ఆడ బట్టకొచ్చి నిలబెట్టి, ఇదిగో ఇజ్రాయేలు సర్వ సమాజ సంబంధమైన సైన్యం అన్నాడు. ఎవరిని? హెస్కేలు గ్రంథంలో 37 అధ్యాయాలు ఎండిపోయిన ఎముకలతో చెప్పాడు. అలాంటి పరిస్థితి అని నీకు అనిపించిన మొత్తాన్ని జీవాత్మను జొప్పించి, శరీరాలు పొదిగించి, చక్కగా అవయవాల సౌష్టం కలిగినటువంటి గొప్ప సైన్యంగా ఆనాడు చేసిన దేవుడు ఈనాడు కూడా చేస్తాడు. ఖచ్చితంగా విశ్వసించు. అదే పిక్చర్ చూడు. మనం చేయాల్సింది అదే. ఆ పిక్చర్ను చూస్తూ ఉంటే చాలు. ఖచ్చితంగా దేవుని కృప ద్వారా అది మనము మన జీవితాల్లో అనుభవిస్తాం. జోసెఫ్ అని ఒక దైవజనుడు ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఎట్లానే కళ్ళ ముందే కూర్చొని, సేవకుడి ముందు ఎట్నే కూర్చొని ప్రార్థన చేసుకుంటూ అంతా అయిపోయిన తర్వాత సంఘారాధన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఇలా భలే చెప్పారండి వాక్యం ఉండదు. చాలా మంచిదమ్మా, రా ప్రార్థన చేస్తానని దగ్గర రాబోతే నువ్వుగా చెప్పింది, మా అబ్బాయి చెప్పింది. అట్లా కొన్ని సంవత్సరాల విశ్వాసంతో ఆమె పలికిన ఆ పలుకు ఆ సంఘము, సంఘస్థులు, ఒకవేళ సేవకుడు కూడా అనుకొని ఉండొచ్చు, పిచ్చి పట్టినట్టుంది, తిక్కల మైండ్ చెలించినట్టుంది, కొడుకు తాగి గందరగోళంగా తిరుగుతుండు, పని లేదు ఏమి లేదు, డబ్బులు ఇవ్వకపోతే ఇక దుమ్ముగా ఉంటుంది ఇంట్లో. మరి అట్లాంటి పరిస్థితులను బట్టి మైండ్ చెలించి మెంటల్ వచ్చినట్టుంది, ఇక మైండ్ పోయినట్టుందని అనుకున్నారు సంఘస్థులుగా, నా ప్రాంత ప్రజలు, సేవకులు కూడా అనుకొని ఉండొచ్చు. కానీ ఆమె విశ్వాసంతో ఏ మాట అయితే పలికిందో, పాస్టర్ గారు వాక్యం భలే చెప్పారు, కానీ మాట్లాడింది నువ్వు కాదు, నా కుమారుడు అంది. అలాగని ఈరోజు కారంపూడి అవచాల ఒప్పిచారులే అది ఉంది. కారంపూడి దాటంగానే కాసు కృష్ణారెడ్డిలో పవర్ ప్లాంట్ వస్తుంది. ఆ పవర్ ప్లాంట్ దాటంగానే ఆ పక్కన వచ్చే ఊర్లోనే జోసెఫ్ అని బయలుదారి మేస్త్రి అనమాట. ఆయన దేవుడు పట్టుకుండు, సేవకులు ఇటు వచ్చాడు బారిపోయేవాడు, వీళ్ళకి ఎదురుపడి వందనాలు చెప్పాల్సి వద్దని. అట్లాంటి వ్యక్తిని దేవుడు పట్టుకుంటూ ఇలా 2 చోట్ల సేవ చేపిస్తున్నాడు. విశ్వాసంతో చూడు. నా కుమారుడు, ఒకవేళ ఆ చలి చూసినట్లే నా కుమారుడు బలిపీఠం మీద నిలబడి దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడని చూడు. ఖచ్చితంగా అదే చూస్తావు నువ్వు.
ఖచ్చితంగా అదే చూస్తావు. నువ్వు అదే పిక్చర్ చూస్తావు. ఒక రియల్ లైఫ్లో నిలబడి దేవుని మాటలు ప్రకటించడం చూస్తావు. ఓ తల్లి కొడుకు దారి తప్పిపోయి ఎట్టబడితాడు బ్రతుకుతుంటే కన్నీరు విడిచింది. కాలం వచ్చి ప్రభు చిత్తంలో వెళ్ళిపోయింది. ఆ కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని వచ్చానయ్యా, నా తల్లి కన్నీళ్ళలో కొట్టుకొని వచ్చాను యేసయ్య సిలువుకాడికి అంది. యేసయ్య సిలువుకాడికి ఆ కన్నీళ్ళలో కొట్టుకొని వచ్చానని చెప్పి అన్నాడు ఆయన. గొప్ప సేవకుడు. ఒకప్పుడు పాపి అయిన అగస్టిన్ ఎప్పుడైతే రక్షణ పొందాడో పరిశుద్ధుడైన అగస్టిన్ అని పేరు పొందాడు. గొప్ప సేవకుడు. చరిత్రలో అనేక మంది దైవజనులు పురికొల్పింది ఆ సాక్ష్యం. నిలబెట్టింది. గొప్ప రోషం గల సేవ చేయాలని నిర్ణయానికి వచ్చింది. విశ్వాసం ఉంచండి, ఖచ్చితంగా నా ప్రభు నీకు నాకు మనందరికీ తోడై ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ మహా ఉచిత కృప చొప్పున ఈరోజు ఈ సమయం ఇలా రావటానికి, మీరు ఇక్కడికి రావటానికి ప్రభా కృప ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. అయా నీకే వందనాలు ప్రభా. మీరు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఏ మాటలు కూడా వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచండి ప్రభా. నీకే స్తోత్రాలు తండ్రి. సర్వకృపానిధివైన మా దేవా, ఒకవేళ మా బుద్ధిహీనతలుంటే క్షమించండి ప్రభా. అయా మా బుద్ధిహీనతలుంటే క్షమించండి ప్రభా. ఇదిగో తండ్రి, అపవాది ఎట్లయినా సరే దేవా గాలం వేసి లాక్కపోవాలని చూస్తాడయ్యా. ఒకప్పుడు బాప్తీస్ అనుభవంలోకి నేను రానప్పుడు ఇదిగో తండ్రి, ఒక యవనస్త్రాల విషయంలో ఇదిగో దేవా ప్రేమ అనుకుంటూ పరిగెత్తాను. కానీ ఇదిగో మరణాపేక్ష గలవాడనే ప్రభు రక్షణలోకి వచ్చి తెల్లారి బాప్తీసం పొందిన తెల్లారే చనిపోదాం అనుకోని ప్రభు, నేను బాప్తీస్ అనుభవంలోకి వస్తే బాప్తీసం పొందిన రోజే నీ సేవకు పిలుచుకున్నాను. నీకు స్తోత్రాలు ప్రభు. రక్షణ కొనసాగుతూ ఉంటే ఇదిగో తండ్రి, మళ్ళీ అదే కోణంలో ఇదిగో తండ్రి అపవాది నా మీద ఎత్తుగడైపోయాడయ్యా. ఇదిగో నా మనసుకు నచ్చిన ఒక అమ్మాయిని చూపించాడు, కానీ ఆ వెంటనే ఒక ఆలోచన నువ్వు చెప్పావు ప్రభా. ఒకప్పుడు జీవితము అది, తర్వాత మళ్ళీ ఇదే పరిస్థితులు అని చెప్పని దేవా ఇదిగో తండ్రి అలాంటి ఆలోచన ఉండకూడదని చెప్పని నా జీవితంలో మార్పు చూపించాలని ప్రభా నీ సంకల్పానుగుణంగా నడిపిస్తూ ఉన్నావు. నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. నా జీవితంలో అయితే అలాంటి పరిస్థితి అయితే చేరి వచ్చిన బిడ్డల జీవితాల్లో ఇదిగో బాప్తీస్ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఒకప్పుడు ఎలాగైతే అదే రీతిగా బ్రతకటానికి వాడు ఒకవేళ ప్రేరేపిస్తున్నాడేమో, అటు చీకటి అంధకార శక్తుల బంధకాల నుంచి ఏస్తున్నాములో ప్రతి ఒక్కరికి విడుదల కలుగును. నీ గొప్ప కార్యములు జరిగించండి ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయము చేయండి అయ్యా, సహాయము చేయండి ప్రభు. నీ గొప్ప కార్యములు జరిగించండి అయ్యా. ఇదిగో నిరీక్షణ కోల్పోయి విశ్వాసంలో వీగిపోయి చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అలజడులను బట్టి ఒకవేళ అయ్యా ఇదిగో నిరీక్షణ దేవ ఇదిగో నీ మీద ఆనుకోలేని పరిస్థితి ఏమో క్షమించండి ప్రభు. ఈరోజు మీరు మాతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడుతున్నారయ్యా. విశ్వసించినట్లయితే ఇదిగో నువ్వు కార్యము చూస్తావని ఇదిగో తండ్రి ఇప్పటి వరకు పాప అపరాధ భావం చేత ఇదిగో మనస్సాక్షి నొప్పించుకుంటూ అయ్యా ఇదిగో తండ్రి దోషారోపణ చేత వేదన పడుతున్నట్లయితే ఈరోజు మీరు మాట్లాడారయ్యా. ఇంకా ఎక్కడున్నాయి నీ మీద ఆ పాపాలు ఎప్పుడో కొట్టివేశాను, నా ఇష్టాలు నా చిత్తానుసారంగానే వాటిని తుడిచివేశాను అన్నావు దేవా. లేఖనంలో ఇదిగో తండ్రి మీరు సెలవిస్తున్నారు, నా వీపు వెనకాల పడేశాను అన్నావు ప్రభు. అయ్యా ఈ రోజు కూడా నీ బిడ్డల విషయంలో నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకా ఎక్కడున్నాయి పాపాలు, ఎప్పుడో కొట్టివేశాను, నా చిత్తానుసారంగానే ఆ పాపాలు అతిక్రమాలు తుడిచివేశాను దేవా. అట్లనే కాక ఇదిగో నూతన క్రియ నేను చేయబోతున్నానన్నా ప్రభా. ఇదిగో అది ఇప్పుడే మాలుచున్నా అని చెప్పాను ప్రభా. అయ్యా గ్రహించలేకుండా క్షమించండి ప్రభా. నీ కృప ద్వారా భక్తుడు పాడుకున్నట్లుగా ఇదిగో తండ్రి నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా
ప్రభా నీకు స్తోత్రాలు. నీ కృప ద్వారానే కృప కలిగిందయ్యా. అయ్యా నీ కృప లేకపోతే ఎప్పుడో అయ్యా వాడు మమ్మల్ని ఈడ్చుకొని వెళ్ళేవాడు ప్రభా. నీ కృపను పట్టేనయ్యా. ఇదిగో నువ్వు చెబుతున్నావు, ఇదిగో ఆ సముద్రం ఒడ్డుకొచ్చి వల విసురుతున్న వాళ్ళతో మాట్లాడుతున్నావు ప్రభా. పిల్లలారా తినటానికి ఏమైనా ఉన్నాయా అంటే ఆ స్వరాన్ని గ్రహించలేకపోయారయ్యా. ఒకవేళ నీవే వచ్చి మాతో మాట్లాడుతున్న సందర్భాలు, ఆ ఇరుకు వేదన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాట్లాడుతుంటే మేము నీ స్వరాన్ని పసిగట్టలేకపోయాము. క్షమించయ్యా. ఏ కోణంలో నువ్వు వచ్చావన్నది గ్రహించలేకపోయామో క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా. నీ బిడ్డల స్థితిగతులు ఎరిగిన వాడవై ధోనిని కొంచెం లోతుకు నడిపించి కుడివైపు వల వేయమన్నావు ప్రభువా. నీ మాట చొప్పున వల వేస్తే 153 రకాల చేపలు పడ్డాయ్యా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవ జాతులలో ఉన్నటువంటి సాదృశ్యమై ఉన్నది. ఎన్ని జాతుల ప్రజలు ప్రపంచమంతున్నారు. ఆ 153 జాతుల ప్రజలకు ఇదిగో పేతురు నువ్వు సాక్షార్థముగా నాకు ఉంటావని చెప్పినావు ప్రభువా. ప్రభువా ఈ రోజు కూడా చేరి ఉన్న బిడ్డలతో నువ్వు చెబుతున్నావు. నీ చిత్తంలో నిర్ణయింపబడ్డ బిడ్డలకు చెబుతున్నావు ప్రభువా. ఇదిగో ఆ 153 జాతుల ప్రజలకు నువ్వు సువార్త ప్రకటిస్తావు, ఆత్మలు సంపాదిస్తావు. ఆయా జాతుల ఎదుట నువ్వు నిలబడి నా పక్షంగా నిలబడి సాక్షిగా నిలబడి సాక్ష్యం ఇస్తావు. ఇది నిశ్చయం, ఇది ఖచ్చితంగా జరుగుతుంది యేసు నామములో. అందుకే అపోస్తులత్వంకి ఎంచబడ్డావు. అపోస్తులత్వానికి ఎంచబడ్డావు. ఉట్టినే నిన్ను కొనుక్కోలేదు, ఉట్టినే నిన్ను ఎంచుకోలేదు. నీ మట్టుకు భార్య బిడ్డలు భర్త కుటుంబం సభ్యులు ఇంత మట్టుకే జీవనాధారం అని ఎంచుకోలేదు. శ్రేష్టమైన సేవా పరిచర్యకి ఎంచబడ్డారు మీరు. శ్రేష్టమైన అపోస్తులత్వానికి ఎంచబడ్డారు మీరు. నీ బిడ్డలు కూడా ఎంచబడ్డారు. శ్రేష్టమైన అపోస్తులత్వం అనే పరిచర్యకి ఎంచబడ్డారు. పరిస్థితులు తల్లకిందులైనట్టు నీకు కనపడ్డా ఒకరోజు ఖచ్చితంగా అది నీ కన్నులారా చూసి కన్నీళ్లు విడిచి దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెప్తావు. ఖచ్చితంగా అది జీవితంలో జరుగుతుంది. అది ఇప్పుడే మొదలైంది. దేవుని బలమైన హస్తం మీ కుటుంబాల పక్షంగా చాపబడింది. మీ కుటుంబాల పక్షంగా చాపబడింది. మీ బిడ్డల పక్షంగా చాపబడింది. మానవ సంతాన పక్షంగా చాపబడింది. సమస్త దురాత్మల చీకటంధకార శక్తుల బంధకాల నుంచి విడుదల కలుగుతుంది. దేవుడే తోడై ఉన్నాడు. ఆయనే త్రిత్వమైన దేవుడే నీతో ఉన్నాడు. దిగులు పడమాక. నీ బిడ్డలతో ఉన్నాడు, నీ భర్తతో ఉన్నాడు, నీ మానవ సంతానంతో ఉన్నాడు, నీ రెక్కల కష్టం విషయంలో ఉన్నాడు. నీ ద్వారా, నీ సంతానం ద్వారా, భావితరాల మానవ సంతానం ద్వారా చేయబోతున్న పరిచర్య కూడా చూడాలి. ప్రభు మహా ఉచిత కృప ద్వారా ఇది జరుగుతుంది. ఇది కనులారా చూస్తారు ప్రతి. ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. నీ బిడ్డలకు కావాల్సిన శ్రేష్టమైన సంగతులు అందించినందుకు కృతజ్ఞతాస్తుతులు. నాతో కూడా మీరు మాట్లాడిన కృతజ్ఞత. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు, గొప్ప చేసుకుంటున్నాం ప్రభువా. అయా కనికరించు. పొరపాటుగా ఏమైనా ఆలోచించట్టి క్షమించు. శ్రేష్టమైన ఆశీర్వాదం ఈ రోజు ప్రవచన రూపంగా మీరు పలికినందుకు కృతజ్ఞత. ఖచ్చితంగా ఈ ప్రతి బిడ్డ జీవితంలో ఇది నెరవేరుతుంది. అలాగన జరిగించినందుకు కూడా కృతజ్ఞత. అన్ని విషయాలు తోడు నడిపించమని ప్రభువా, చేరి వచ్చిన ప్రతి బిడ్డలను వారి కుటుంబాలను దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. బంధువులను అలాగనే కుటుంబంలో ఉన్న బిడ్డలు, కోడలు కావచ్చు, అల్లుళ్ళు కావచ్చు, సమస్తం మనం సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తున్నాం. రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తున్నాను. జీవన సంబంధమైన వ్యాపారం సమస్తాన్ని ఆశీర్వదిస్తున్నాను. నీ గొప్ప కార్యములు యేసునామములో జరుగునుగాక. అన్ని విషయాలు తోడు నడిపించు. నువ్వు మాత్రం వర్ధలతో దయచేయమని. ఇస్సాకు ఎలా అయితే క్రమక్రమంగా ఆధ్యాత్మికంగా భౌతికంగా వర్ధిల్లినట్లుగా నీ కృపచేత ఈ కుటుంబాలు బిడలు సమస్తం వర్ధిల్లునుగాక యేసునామములో నీ కార్యములను జరిగించమని. అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలు నిద్రల దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనటి ప్రభావాన్ని నీ
మహాపునరుద్ధాన శక్తితో దేవ మేమంతా కలిసి బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలు నిద్రలో దర్శనం స్వప్నాల్లో చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో సమస్త మంచి యేసునామములోని మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్ట జరిగేలా చేయి తండ్రి. యేసునామం త్వరపెట్ట జరిగేలా చేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభు. కనికరించమని నీ కృపా కార్యములు జరిగించును మాత్రం మహిమ పొందమని 2 తిమోతి 1:12 ప్రకారం ఆ ఘడి వరకు కాపాడే సంవత్సరం రుడిగా నమ్ముచు లేఖనం ప్రకారం నీ కృపాస్తాలకు బిడ్డలను కుటుంబాలను కలిగిన సమస్తాన్ని అప్పజవచ్చు. మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థన సమస్తం పొందుకొని బిడ్డలని చేతులకు అప్పజెప్పి దీవించి ఆశీర్వదించి మహింపరచుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన బిడ్డల యొక్క కుటుంబాలకు అలాగే కుటుంబ సభ్యులకు మన సొంతానికి కలిగిన సమస్తమునకు జీవన సంబంధమైన ప్రతి విషయమునకు ప్రతి పనికిని అలాగనే సంఘ బిడ్డలకును అలాగనే సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకును నిత్యత్వం చేరు పర్యంతరం సదాకాలము చూడే ఉండి ప్రభు సెలవిచ్చిన ప్రభు చెప్పినటువంటి ఆ మాటలు అవి మన జీవితాల్లో నెరవేర్చబడు ద్వారా ఆయన మహింపరిచేలాగా చేయునుగాక. అది జరిగేలాగా ఆయనే చూడండి, త్రిత్వమైన దేవుడు చూడండి, జరిగించునుగాక. జరిగించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రవేశు రక్తమునకేచి ప్రవేశునామము సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలు సరే వాటి అన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగును గాక. యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయము. అందరికీ వందనాలు. ప్రభు కృప మీ అందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.